అందరికీ నమస్కారం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ప్రతివారం తనదైన శైలిలో వర్తమాన రాజకీయాల మీద విశ్లేషణ ఇస్తూ ఉంటారు. ఎక్కువ ఫోకసు ఆంధ్ర రాజకీయాల మీద, కొంతవరకు తెలంగాణ రాజకీయాల మీద కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ వారం ఇచ్చే విశ్లేషణలో 2-3 థ్రెడ్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, తెలుగుదేశం బలోపేతం కావటానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద చాలా ఆవేదనతో, ఒక రకంగా శ్రేయోభిలాషిలాగా తన ఒపీనియన్ను చెప్తూ ఉంటాడు. రెండోది, సరే అది ఒకటి అనదర్ కంటిన్యూయింగ్ థ్రెడ్, మళ్ళా ఎక్కడ జగన్ వస్తాడన్న భయం, దానిని ఆర్టికులేట్ చేస్తూ అది రాకుండా ఉండటానికి ఏమేం చేయాలనే దాని మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఈ తెలుగుదేశం బలపడాలి అనేటటువంటి భావన 2 తెలుగు రాష్ట్రాల్లో జరగాలనేది నాకు చాలా బలీయంగా ఉంది. దానికి అనుగుణంగా ఈ వారం ఇచ్చినటువంటి విశ్లేషణలో తెలంగాణలో కూటమి వస్తే విజయవంతమవుతుంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి కలిసి గనక పోటీ చేయగలిగితే విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. మంచి పోటీ ఇవ్వటానికి కూడా వీలుంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోల్చి చూస్తేనని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దానికి అనుగుణంగా తన విశ్లేషణను సాగించాడు. బీజేపీ పార్టీ బలోపేతం కావాలి అని మనస వాచ ఆకాంక్షించే ఏ వ్యక్తి కూడా తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాలని ఈ భావనను ఒప్పుకోలేరు, పాటించాలి అని సజెషన్ ఇవ్వలేరు. ఎందుకో నేను చెప్తాను. మొట్టమొదటిది, ఆంధ్రాతో పోల్చి చూస్తే మొదటి నుంచి కూడా తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. వెరైటీ ఆఫ్ రీజన్స్ 2-3 క్రూషల్ ఛాన్సెస్ను మిస్ చేశారు. అంతకుముందు వాజ్పేయి గారి టైంలో ప్రభుత్వం తెలుగుదేశం సహాయం మీద ఆధారపడి ఉంది. అందుకని అప్పుడు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకోలేకపోయినారు. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు సపరేట్ తెలంగాణ అని మొదలు పెట్టక ముందే చిన్న రాష్ట్రాలకు మేము అనుకూలం, ఇంక్లూడింగ్ తెలంగాణ అని రెజల్యూషన్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పార్టీ ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. అది చాలా కార్యకర్తల ద్వారా క్షేత్రస్థాయిలో కూడా బలంగా ఉన్నది. నిజమే, కొంతవరకు సౌత్ తెలంగాణలో, నార్త్ తెలంగాణలో ఉన్నంత బలం లేదు, కానీ బట్ అక్కడ కూడా పుంజుకునేటటువంటి అవకాశం ఉంది. అదొకటి. రెండోది, ఈ మధ్య కాలంలో 2023 ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు, మంచి ఊపులో పార్టీ బ్రహ్మాండంగా పోతూ ఉన్న టైంలో బండి సంజయ్ గారిని తీసేయటం. రెండోది, ఒక ఇంప్రెషన్ కూడా ఇవ్వటం, బీఆర్ఎస్కు బీజేపీ అనుకూలంగా ఉంది అనేటటువంటి భావన ఒకటి ప్రజల్లోకి పడిపోయింది. ఈ రెండిటి వలన కాంగ్రెస్ స్పేస్ యాక్చువల్లీ బీజేపీ ఇచ్చింది. అదే గనక స్ట్రాంగ్గా బీఆర్ఎస్కి అగెనెస్ట్గా ఫైట్ చేస్తూ ఆ ట్రెండ్ను ముందుకు తీసుకొని పోయి ఉంటే, అదే రకమైనటువంటి అగ్రెసివ్నెస్తో కాంగ్రెస్కు స్పేస్ వచ్చి ఉండేది కాదు. ప్రజలు బీఆర్ఎస్ను ఓడించాలనుకున్నారు గట్టిగా. దానికోసమే 2023లో ఓటేశారు. ఎప్పుడైతే వాళ్లకు బీఆర్ఎస్ను ఓడించటంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేటటువంటి ఒక భావనకు వచ్చారో, వెంటనే బీజేపీని వదిలేసి కాంగ్రెస్ను ఆదరించారు. సో ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ లోక్సభ ఎలక్షన్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టి చూసినా కానీ బీజేపీ బాగా పుంజుకుంటూ ఉంది. ఇక్కడి నుంచి ముందుకు పోవటం అనేటటువంటిది బీజేపీకి పెద్ద
సమస్య కాకపోవచ్చు, ప్రొవైడెడ్ ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని అగ్రెసివ్గా పోయేటటువంటి నాయకుడిని, బీఆర్ఎస్తో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు బీజేపీకి లేవు అనేటటువంటి ఒక భావన ప్రజల్లో ఇచ్చి ముందుకు పోగలిగితే తప్పకుండా బీజేపీకి మంచి అవకాశం ఉంటుంది. బట్ మల్టిపుల్ లీడర్షిప్ ఉండి వాళ్ళలో వాళ్ళ పడకుండా పబ్లిక్లో కనుక కొంత అభాసుపాలైనారంటే మాత్రం బీజేపీ చాలా చాలా నష్టపోతుంది. ఇది బేసిక్గా బీజేపీకి ఉన్న ప్రాబ్లం. అంతకు మించి కూటమి ద్వారా లాభం పొందాల్సినంత అవసరం బీజేపీకి ఈనాడు తెలంగాణలో లేదు. కానీ బలపడటానికి తెలుగుదేశానికి, జనసేనకు బీజేపీ చాలా అవసరం. తెలంగాణలో తెలుగుదేశం బలం ఏందనంటే మేము వస్తే అంతా ఇదైపోతుందని నేను చెప్పుకోవటమే కానీ నిజంగా వస్తే మాత్రం టోటల్గా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే అంత ఒక 10-15 సంవత్సరాల్లో వాళ్ళ క్యాడర్ అంతా విచ్ఛిన్నమైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. విచ్ఛిన్నం కన్నా చిన్నాభిన్నమైపోయింది. చాలా వరకు కేసీఆర్ గారు లాగేసుకున్నారు, కొంతవరకు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. రెండోది, మొదటి నుంచి కూడా ఆ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండటంతో తెలుగుదేశం పార్టీ మీద తెలంగాణలో అంతగా ఆదరణ తగ్గిపోయింది. మోర్ సో ఆఫ్టర్ బైఫర్కేషన్. మళ్ళా ఆ రా ఇష్యూస్ను బయటికి తీసుకొని వచ్చి కేసీఆర్ గారు వాళ్లను ఎక్స్పోజ్ చేయడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ తెలుగుదేశంతో తెలంగాణలో పెట్టుకుంటే మాత్రం నష్టపోయే అవకాశమే కానీ బలపడే అవకాశం లేదు. దీనికి వీళ్ళు చెప్పే ఒక చిన్న థియరీ ఏంటంటే, ఒక బలమైన సామాజిక వర్గం ఖమ్మంలోను, కొంత నల్గొండలు, ఇటు నిజామాబాద్లో కొన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది కాబట్టి అది కలిసి వస్తుందని. బట్ జనరల్గా ఇప్పుడు చూస్తున్న దాన్ని పోతే ఒక బ్రాడ్ ట్రెండ్ మీద ప్రజలు పోతున్నారు, చేస్తున్నారే కానీ ఈ సామాజిక సమీకరణలను గురించి ఈ పొలిటికల్ అనలిస్ట్ అనలైజ్ చేయటమే కానీ దాన్ని బట్టి పెద్దగా ఏమీ జరగటం లేదు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ కాన్షియస్గా ఖమ్మం లాంటి జిల్లాలో లంబాడా కమ్యూనిటీ, లంబాడా లీడర్, బికాజ్ పెద్ద కమ్యూనిటీ, దానికి ఒక పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఇంత మటుకు రాలేదు అక్కడ. వాళ్ళ లాంటి లీడర్స్ను కనుక ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోగలిగితే బలపడేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి వినూత్నమైన పద్ధతి. రెండోది, ఆర్గనైజేషనల్గా సౌత్ తెలంగాణలో ఎట్లా బలపడాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బీజేపీకి లాభం. కానీ కూటమిలు పెట్టుకోవటం వలన, ఇన్ఫ్యాక్ట్ కూటమి పెట్టుకోవటం వలన బీజేపీ బలహీనం అవుతుంది, తెలుగుదేశం జనసేన తెలంగాణలో బలిపడేటటువంటి ఛాన్స్ ఉన్నది. ఈ జనసేన మొన్న ఎలక్షన్స్లోనే తెలిసిపోయింది. వాళ్ళు కొన్ని సీట్లు అడిగారు, బీజేపీ వాళ్ళు ఇచ్చారు, బట్ ఎక్కడ కూడా వాళ్ళు ప్రభావం చూపెట్టలేకపోయినారు. జనసేన పెక్యూలియర్లీ ఆంధ్రా స్పెసిఫిక్ పార్టీ అయిపోయింది. ఎందుకంటే వాళ్లకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చేటటువంటి ఒక కమ్యూనిటీ ఆంధ్ర ఏరియాలోనే ఉన్నది. దానిని బేస్ చేసుకొని ఎదగలుగుతున్నారు. ఇక్కడ ఆయన కరిస్మా కొంతవరకు పనిచేసినా బట్ పెద్ద ఎత్తున ఓట్లు తెలిసేటటువంటి కరిస్మా అయితే కాదు. రెండోది, పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు విన్నింగ్ క్యాండిడేట్ ఎవరు చూస్తారు కానీ ఈ చిన్న చిన్న పార్టీలు వాళ్ళంతటా వాళ్ళు కనుక పోటీ చేస్తే వాళ్ళు పెద్దగా ఓట్లు పడే అవకాశం లేదు. వాళ్ళు చీల్చిన ఓట్ల వలన ఎవరో గెలవటం కానీ ఓడటం కానీ జరిగేటటువంటి అవకాశం లేదు. ఇది ఒక తెలుగుదేశం తెలంగాణలో బలపడటానికి ఒక వ్యూహం కొంతమంది తయారు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ పర్టికులర్ ఆలోచన, విశ్లేషణ వచ్చిందని నా భావన. ఈ ట్రాప్లో పడకుండా ఉండటం బీజేపీ తెలంగాణకు ఎప్పటికైనా మంచిది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళంతటా వాళ్ళుగా ఎదగటానికి, రాష్ట్రంలో విస్తరించడానికి, చక్కని పాలన ఇవ్వటానికి మంచి బేస్ ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అండ్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా బీజేపీని ఆదరించడంలో ఎట్లాంటి రిజర్వేషన్స్ పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు అందరికీ ఓట్లు, నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఓట్లు వాళ్ళు కూడా బలీయంగా హైదరాబాద్లో ఉన్నారు. రెండోది అర్బన్ ఓటు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం అర్బన్ ఓటు కొంత స్ట్రాంగ్గా బీఆర్ఎస్కు పోయింది, ఈ తడవ పోకపోవచ్చు. అది సబ్స్టాన్షియల్గా బీజేపీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏ కోణంలో చూసుకున్నా కానీ ఈ కూటమి బీజేపీకి మాత్రం తెలంగాణలో అవసరం లేదు. అది తెలిసే బీజేపీ నాయకులు నిర్ణయాలు తీసుకుందానని ఆశిద్దాం. థ్యాంక్ యూ.